For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, నువ్వు బాగున్నావా? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మరి మనకి రైనీ సీజన్ వచ్చేసింది. అనేకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి చాలానే వస్తాయి. డెంగ్యూ ఫీవర్ అని, మలేరియా అని, దగ్గు, జలుబు ఇవనేవి చాలా వరకు చిన్నపిల్లలకి ఎక్కువగా అటాక్ అవుతున్నాయి. మరి వీటి నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు వైరల్ ఫీవర్స్ అనేవి ఎందుకు వస్తాయి? వీటి గురించి కొంచెం చెప్పండి మేడం ఈరోజు. ఓకే, ఈ వైరల్ ఫీవర్స్ ఎందుకంటే సీజన్ మారినప్పుడు ఆటోమేటిక్గా ఇవనేది వస్తాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకి వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ ఇయర్ ఏంటంటే స్టార్ట్ అయ్యాయి. సో ఈ కొంచెం ఈ వర్షాల ప్రభావం వల్ల కూడా ఈ వైరల్ ఫీవర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అది వాటితో పాటు ఈ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే కొన్ని రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్లు, వైరస్లు అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. మ్యాన్ అదే లైక్ ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి. సో అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువగా వస్తాయి. లైక్ మనకి ఇమ్యూనిటీ ఎవరిలో ఉంటుంది? చిన్న పిల్లలకి చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటాయి. అందుకని చెప్పి చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడాలి ఈ సీజన్లో. అండ్ ఈ ఫీవర్స్ ఏంటంటే ఇప్పటితోటి ఆగిపోవు. మినిమం ఇంకా 2-3 months ఉండే ఛాన్స్ అనేది ఉందని చెప్పి మన WHO లెక్కల ప్రకారం తెలిసింది. సో అందుకని చెప్పి కొంచెం ఈ ఫీవర్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, జాగ్రత్తలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కొంచెం గోరువెచ్చని పెట్టడం, చల్లటి పదార్థాలు కాకుండా ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్లో కొంచెం వాము ఉంటుంది కదా, సో వాము ఒక చిన్న టేబుల్ స్పూన్ వాము వేసి అందులో ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు కొమ్ములు ఉంటాయి కదా శ్రావ్య, అప్పుడు మనం ఆర్గానిక్ పసుపు కొమ్ములు బయట నుంచి పసుపు కొమ్ములు తెచ్చేసుకొని వాటిని చక్కగా పౌడర్ చేసేసుకొని ఆ పసుపు కొమ్ముల పౌడర్ని ఒక చిటికెడు వేసేసి బాగా బాయిల్ చేసేసి ఉదయం ఒక గ్లాస్, సాయంత్రం ఒక గ్లాస్ కనుక తాపారనుకోండి, పిల్లలకి కొంచెం వీటి నుంచి విముక్తి అనేది వస్తుంది. మనకి ఈ పసుపు, ఈ వాము ఇవన్నీ కూడా న్యాచురల్గా దొరికే యాంటీబయాటిక్స్. సో ఇవి వీళ్ళకి కొంచెం కోల్డ్, కాఫ్ అని అనిపించిన, బాడీ పెయిన్స్ అనిపించినా ఇవి తాపించేయండి. అండ్ ఫుడ్ కూడా కొంచెం అప్పుడప్పుడు వేడివేడిగా చేసి పెడితే చాలా మంచిది. అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళు న్యాచురల్గా ఆకుకూరల్లో తోటకూర తింటే చాలా మంచిది. చాలా మంది తోటకూరను లైక్ చెయ్యరు. తోటకూర తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అండ్ B12 ఎక్కువగా ఉంటుంది, అందులో ఫైబరు ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. సో వీటి వల్ల మనం న్యాచురల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ చేసుకోవచ్చు. వీక్లీ 2 or 3 తోటకూరని ఇలాంటివి పెడితే చాలా మంచిది. సో వీళ్ళకి ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ అవి పెట్టండి. కొంచెం వేడిగా ఉండే పదార్థాలు పెడితే ఈ వైరల్ ఫీవర్స్ నుంచి మనం బయటపడవచ్చు. కొంచెం పిల్లలకి ఏంటంటే సోషల్ కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు లాక్కొని తింటాం ఇలా ఉంటాయి. సో వీటికి కొంచెం ఇంట్లోనే పేరెంట్స్ చెప్పి బయట ఇలా తీసుకోకండి, హ్యాండ్స్ వాష్ చేసుకొని తినండి, మీ ఫ్రెండ్ పెట్టే ఏదైనా స్నాక్ అయినా కూడా అని చెప్పి కొంచెం ఇలాంటి చిన్న చెప్తే పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే పిల్లలు తెలియదు, వాళ్ళకి చక్కగా స్కూల్లో ఆడుకుంటారు మట్టిలో. సో ఫ్రెండ్షిప్ కదా, వాళ్ళకి తెలియదు క్లీన్ చేసుకోవాలని కూడా. చక్కగా మళ్ళీ ఫ్రెండ్ ఏదైనా బాక్స్ ఓపెన్ చేయగానే తీసేసుకొని తింటుంటారు. అదేంటంటే చిన్నతనం. అవి చాలా అందంగా ఉంటాయి. కాకపోతే ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది. వాళ్ళకి లైక్ బ్యాగ్లో కూడా శానిటైజర్ లాంటివి పెడితే ఇంకా మంచిది. మేడం, ఇందాక మీరు వాము, పసుపు అని ఒక రెమెడీ చెప్పారు కదా, అది ఓన్లీ చిన్నపిల్లలే తీసుకోవాలి లేదా పెద్దవాళ్ళు కూడా? అందరూ తీసుకోవచ్చు అమ్మా. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇది తాగినట్లయితే ఈ వైరల్ ఫీవర్స్ నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే అందరికీ ఉన్నాయి, పిల్లలతో పాటు ఈ ఇయర్ చూసుకుంటే పెద్దవాళ్ళకి కూడా చాలా ఉన్నాయి. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు తాగితే ఇంకా మంచిది. తాగడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీ కన్నా కూడా వీళ్ళకి మనకి బాడీలో ఏదన్నా ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా అటాక్ అయితే అవి న్యాచురల్గా డెడ్ అవుతాయి. కొంచెం మనం హెల్దీగా ఉంటాము. అండ్ ఇమ్యూనిటీ కోసం ఫుడ్ తీసుకోవాలి మంచిగా. ఓకే మేడం, చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.